హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అందరికీ. నేను పాలక్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నాకు వచ్చే విధానంగా చేస్తున్నాను, చూడండి మీరు కూడా. ఐటమ్స్ కావాల్సినవి: పాలక్ ప్యూరీ, రైస్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు. అయితే నేను పాలక్ ప్యూరీ ఎలా చేస్తాను చూపిస్తాను మీకు కూడా. ఇది రెండు పాలకూర కట్టెలు తీసుకున్నాను నేనైతే. కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మీరు ఎన్ని పాలకూర కట్టెలు చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. నాకైతే రెండే సరిపోయింది. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత పాలకూర తీసుకొని ఇప్పుడు నేను గిన్నెలో వేస్తున్నాను పాలకూరని. ఇప్పుడు చూడండి, పాలకూర వేయంగానే నెక్స్ట్ వచ్చి పాలకూర వాటర్లో ఉడకాలి, మంచిగా అలా వాటర్లో ఉడుకుతూ ఉండాలి పాలకూర. నెక్స్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను పచ్చిమిర్చీలు తీసుకొని అందులో వేస్తున్నాను. అది వేయించుకుంటేనే మంచిగా పాలకూరకి మంచి టేస్ట్ వస్తుంది. అసలు అది ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది అంటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి పచ్చిమిర్చిని వేసాం కదా, ఇప్పుడు వేగుతున్నాయి అక్కడ అందులో బాండీలో పచ్చిమిర్చి. ఇప్పుడు స్పూన్ తీసుకొని అలా కలుపుతూ ఉండాలి, కొద్దిసేపు వేయించుకోవాలి అట్లా. నెక్స్ట్ వచ్చి మీకు పాలకూరని చూపిస్తాను. అట్లా ఉడుకుతూ ఉండాలి వాటర్లో. అలా ఉడుకుతూ ఉంటుంది పాలకూర. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చి పాలకూర కూడా ఉడికిపోయే కదా. ఇప్పుడు నేను పాలకూర తీసేసి జాలి గిన్నెలో తీసుకుంటున్నాను. జాలి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను పాలకూరని. ఇట్లా ఉడకాలని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికిన పాలకూర వేయాలి. వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేయించినవి ఉన్నాయి కదా, అది కూడా పాలకూర అట్లా వేసేసేయాలి. పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి పొట్టు ఉన్నదే వేయాలి. 3-4 అట్లా వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి దానికి సరిపడా వాటర్ వేయాలి. పాలకూర పేస్ట్ చేసుకోవాలి కదా, దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పాలక్ ప్యూరీ తయారైపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను. అలా రావాలి మంచిగా. ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటున్నాను గిన్నెలోకి. ఇంకా జార్లో ఉన్నారు మొత్తం ప్యూరీ, ఇంకా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలక్ ఫ్రైడ్ రైస్ చేసే విధానం చూద్దాము. ఇప్పుడు నేను ఆయిల్ తీసుకొని 4-5 స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగంత ఆవాలు వేసి కొంచెం అది వేగాలి. ఆవాలు వేగుతుంటేనే ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. కొంచెం ఎక్కువనే వేయాలి, బాగుంటుంది టేస్టీగా. నేను చేసే విధానంలో అలానే చేస్తాను నేను. బాగుంటుంది టేస్టీగా. చూస్తూ ఉండాలి. నెక్స్ట్ నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్ చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ అందులోకి వేయాలి. ముందు ఉల్లిగడ్డలు వేయాలి. వేసిన తర్వాత అది వేగుతుంటుంది. ఉల్లిగడ్డ వేగుతుంటేనే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా అల్లం పేస్ట్ అన్నీ వేసేసి అలా అది వేగుతుంటేనే కొద్దిసేపు అట్లా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిసేపు కలిపాను కదా, మూత పెడితే కొద్దిసేపు అది వేగుతుంటాయి. అలా వేగితే మూత తీసి చూస్తున్నాను వేగినాయా లేవా అని చూసి కొద్దిసేపు అలా కలపాలి. కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇందాక నేను పాలక్ ప్యూరీ చేశాను కదా, ఇప్పుడు నేను పాలక్ ప్యూరీ
వేస్తున్నాను ఇప్పుడు. అటు కలుపుతూ ఉండాలి. వేయంగానే కలుపుతూ ఉంటే అందులో కలుసుకోవాలి కదా అన్నిట్లో, అందుకని కలుపుతూ ఉండాలి. కొంచెం అట్లా కలుపుతూ ఉంటే బాగుంటుంది. పాలక్ ప్యూరీ ఇప్పుడే వేసాం కాబట్టి కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది. కొంచెం కలపాలి దాన్ని. అది దగ్గర పడి ఆయిల్ తేలాలి. పాలక్ ప్యూరీలో ఆయిల్ తేలాలి. ఇప్పుడు దగ్గర పడుతుంది కదా పాలక్ ప్యూరీ. కొద్ది కొద్దిగా అట్లా ఆయిల్ తేలుతూ ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఉప్పు, సరిపడంత ఉప్పు. ఆల్రెడీ పాలక్ ప్యూరీలో వేసాము కొంచెం పాలక్ ప్యూరీలో వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా పసుపు తీసుకొని కలర్ కోసం కొద్దిగా హెల్త్కి బాగుంటుంది. పసుపు వేసి కొద్దిసేపు అట్లా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు వేడి వేడి రైస్ ఉంది కదా, అందులో షిఫ్ట్ చేసుకో. రైస్ మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. అలా మంచిగా కలుపుతుంటే దగ్గర పడిపోతుంది. కొంచెం గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది కదా రైస్ చూస్తుంటే ఎంత బాగుందో. ఇది పాలక్ ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు అలా వేడి అవ్వాలి. ఇప్పుడు మూత తీసేసి ఇప్పుడు కొద్దిసేపు కలపాలి రైస్ని కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే భలే టేస్ట్గా అవుతుంది పాలక్ రైస్. ఆహా, సూపర్గా ఉంటుంది. మంచిగా తింటారు కడుపు నిండా. పాలక్ ఫ్రైడ్ రైస్ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వేస్తే. పాలక్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఇప్పుడు నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వేడిగా భలే ఉంది కదా. ఆహా, సూపర్ అంటే సూపర్. ఇప్పుడు నేను గిన్నెలో షిఫ్ట్ చేసుకున్నాక కొద్ది డెకరేషన్ చేస్తాను. థంబ్నెయిల్ కోసం అని ఒక ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత ఇంకా చూసారు ఎంత బాగుంది కదా రైస్. ఇప్పుడు తినబుద్ధి నాకు. ఇప్పుడు మీకు అలా చూపిస్తూ నేను ఇంకా రిలాక్స్గా కూర్చొని తింటున్నాను. ఎంత బాగుందంటే పాలక్ ఫ్రైడ్ రైస్. ఆహా, సూపర్ అంటే సూపర్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.